అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ అందరు కూడా లోపలికి రావాలి, బయట ఎవ్వరు కూడా ఉండొద్దు. మేము ఈ స్థలాలలో వచ్చి కూర్చోవాలి. దయచేసి అందరు కూడా రండి ప్లీజ్. నెమ్మదిగా నెమ్మదిగా నడవద్దు. యవనస్తులు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. సిస్టర్స్ అందరు కూడా మీ మీ స్థలాల్లో మీరు కూర్చోవాలి. ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. బోధన్ సేవకురాలు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. బోధన్ సేవకురాలు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి, ప్రేయర్ చేయాలి. బోధన్ సేవకురాలు ప్రిస్కిలా సిస్టర్ రావాలి. ఎవరైనా వెళ్ళి తీసుకురండి అక్కని. ప్రిస్కిలా సిస్టర్, సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాను. సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాను. ఎస్సరక సిస్టర్స్, మీ ఈ పక్క ఉన్న సిస్టర్స్ రైట్ సైడ్లో మీ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు నుంచి కూర్చోండి, మధ్యలో గ్యాప్ ఇవ్వండి. సో 4 టీమ్స్, ఎస్తర్, రూత్, మేరీ అండ్ హెనా. ఆ మధ్యలో మీరు గ్యాప్ ఇవ్వాలి గ్రూప్ సపరేట్ అవ్వడానికి. మీరు ఎంత తొందరగా చేస్తారో యాక్టివిటీ అంత తొందరగా చేయొచ్చు, లేకపోతే మీరు ఇంకా టైం వేస్ట్ అంటే స్టాప్. ప్రతి గ్రూప్ మధ్య గ్యాప్ ఇవ్వండి. ఎస్తర్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. అది మేరీ, హెనా, మేరీ, రూత్. ఒక్క గ్రూప్లో 20 మంది 25 మంది కూర్చోవచ్చు. సరే, ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. ప్రేమ నమ్మకం గల నా ప్రేమలో తండ్రి, నీ పాల్గొన చెల్లించుకున్నాను స్వామి. ఉదయకాలము నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, వందనాలు తండ్రి. ఈ సమయం కూడా ప్రభా, ఈవినింగ్ కూడా మాతో మాట్లాడండి. భోజన సహవాసులు కూడా సహాయం చేస్తూ వచ్చారు తండ్రి. మరి మీరే నడిపించేస్తులో ప్రార్థిస్తూ నిలబడుతున్న నీ సేవకురాళ్ళందరినీ కూడా మీరు అభిషేకించి వాడుకోమని, కృప చూపమని యేసు నామములో ప్రార్థించి అడిగి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సాంగ్ నంబర్ 4. ఇంకోసారి రిపీట్ చేస్తాను. 4 గ్రూప్స్ ఉన్నాయి. ఎస్తర్, హెనా, మేరీ, రూత్. ఈ గ్రూప్స్ మధ్య ఒక గ్యాప్ పెట్టండి. అప్పుడే నాకు తెలుసు ఎస్తర్ గ్రూప్లో ఎంతమంది, రూత్ గ్రూప్లో ఎంతమంది, మేరీ గ్రూప్లో ఎంతమంది, హెనా గ్రూప్లో ఎంతమంది అని. మీరు గ్యాప్ ఇవ్వకుండా కూర్చుంటే డిఫరెన్స్ రాదు. సాంగ్ నంబర్ 4 ఎంతమందికి వచ్చు?
ఎవరికి రాదా? సరే, దేవుడు మనకందరికీ మంచి బుద్ధి, జ్ఞానం, గ్రాస్పింగ్ పవర్ ఇచ్చారు కదా. వన్స్ పాడితేనే మనం అందరము నేర్చుకుంటున్నాం. ఓ మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. మార్తవలే సనుగకను, మరియవలే వెలుగు. మార్తవలే సనుగకను, మరియవలే మెలుగు. జయ జీవితమే పలుకు, జయ జీవితమే పలుకు. మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. ఓ మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. ఓకే, ఈజీగా ఉందా? ట్యూన్ ఈజీగా ఉందా? అందరు కలిసి పాడదామా? మనమందరం మహిళలైనా బ్లెస్సెడ్ స్ట్రాంగ్ విమెన్ కదా. సో ఒక కాన్ఫరెన్స్లో ఏమన్నారంటే, ఆదాముని దేవుడు మట్టితో సృష్టించినారు, కానీ అవ్వని దేవుడు దేంతో సృష్టించినారు? ఒక ఎముక. ఏది స్ట్రాంగ్, మట్టియా ఎముక? మట్టియా ఎముకనా? అప్పుడు మనం స్ట్రాంగా? అది ఆన్సరే చేయట్లేదబ్బా మీరు. ఓకే, ఈ గ్రూప్ వాళ్ళు చూద్దాం ఎంత స్ట్రాంగ్ అని. మీరు స్ట్రాంగా లేదా? మీరు స్ట్రాంగా లేదా? ఇద్దరు సేమ్ పేస్లో ఉన్నారు, ఎవరు జోరుగా చెప్పట్లేదు. ఓకే, రైట్. ఓ మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. మాటవలే సనుగకను, మరియవలే మెలుగు. మాటవలే సనుగకను, మరియవలే మెలుగు. జయ జీవితమే పలుకు, జయ జీవితమే పలుకు. ఇప్పుడు మీరే పాడాలి. మహిళా ఓ మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. వచ్చేసిందా కోరస్? ఓకే, మైక్. తన ప్రజలను విడిపించిన ఎస్తేరుల ప్రార్థించు. తన ప్రజలను విడిపించిన ఎస్తేరుల ప్రార్థించు. జమ్ముల తమ్ముని కాచిన మిర్యామును గమనించు. జమ్ముల తమ్ముని కాచిన మిర్యామును గమనించు. నీ బాధ్యత గుర్తించు, నీ బాధ్యత గుర్తించు. ఓ మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. సో ఎస్తేర్లా ప్రార్థించు. చూద్దాం ఎస్తేర్ వాళ్ళు
ఎంత మంచిగా పాడతారని. తన ప్రజలను విడిపించిన ఎస్తేరులా ప్రార్థించు, తన ప్రజలను విడిపించిన ఎస్తేరులా ప్రార్థించు. జమ్ముల తమ్ముని కాచిన జమ్ముల తమ్ముని కాచిన మిర్యామ్ నీ బాధ్యత గుర్తించు, నీ బాధ్యత గుర్తించు. మహిళా మరువకు నేడు, బీదలొక్కరు తెలిసిన దొర్కాను గమనించు, బీదలొక్కరు తెలిసిన దొర్కాను గమనించు. ఓర్పుల నేర్పరి ఋతువలే శ్రమలలో జీవించు, ఓర్పులో నేర్పరి ఋతువలే శ్రమలలో హన్నావలే ప్రార్థించు, హన్నావలే ప్రార్థించు. ఓ మహిళా మరువకు నేడు, బహుగా ప్రయాసపడి ఘన ప్రభువును సేవించిన, బహుగా ప్రయాసపడి ఘన ప్రభువును సేవించిన పర్చిస్ వాలే జీవించు, మంచి సాక్ష్యము పొందుకొని పర్చిస్ వాలే జీవించు, మంచి సాక్ష్యము పొందుకొని క్రీస్తు మహిమకై నిలుచుండు, క్రీస్తు మహిమకై నిలుచుండు. ఓ మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. ఓ మహిళా మరువకు నేడు, మహిళ. ఓకే, సో ఎవరి గ్రూప్ వాళ్ళే పాడాలి, అందరు కాదు. ఎస్తర్ అంటే ఎస్తర్, రూత్ అంటే రూత్, హెన్నా హెన్నా కలిసి ఉంటే కలిసి పాడండి. ఓకే, అందరు కలిసి లాస్ట్ స్టాండ్జా పాడదాం. ఓకేనా? టైం వేస్ట్ చేయదు, తొందరగా. ఓకే, ఫస్ట్ ఎస్తర్. తన ప్రజలను విడిపించిన ఎస్తేరులా ప్రార్థించు, జమ్ముల తమ్ముని కాచిన మిర్యామును గమనించు, జమ్ముల తమ్ముని కాచిన మిర్యామును గమనించు. నీ బాధ్యత గుర్తించు, నీ బాధ్యత గుర్తించు. మహిళా మరువకు నేడు, ఓ మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు. అందరు కలిసి బీదలొక్కరు తెలిసిన దొర్కావన్, బీదలొక్కరు
తెలిసిన దోర్కాను గమనించు, ఓర్పులో నేర్పరి రూతు వలె ఓర్పులో నేర్పరి రూతు వలె శ్రమలలో జీవించు, హన్నా వలె ప్రార్థించు, హన్నా వలె ప్రార్థించు. వెరీ గుడ్. సాంగ్ నంబర్ 3 అందరూ తెలిసిన పాట అనుకుంటా కదా ఇది. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా క్రీస్తేసు నామము, అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, అన్ని నులకైనా కనపరచదగిన యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము, యేసు నామము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఓకే, మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి సింగింగ్ ఇక్కడ ముగిద్దాము. వీలైతే నెక్స్ట్ టైం దేవుని చిత్తం అయితే ఒకవేళ మరి మాకు ఒక అవకాశం ఉంటే ఇంకా సమయం పాటలు కేటాయిద్దాం.
కనబడుతుందా నీకు? ఇటు వస్తావా? హ్యాండ్ మైక్ తీసుకొని. వాళ్ళు ఎవరు లేరు. దిస్ ఆల్సో ఈ రెండు పని చేయడం లేదు. పని చేస్తున్నా. Praise the Lord. So, I thank the Lord for this blessed privilege given unto me to be in your midst. మీ మధ్యలో ఉండటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. This is the first time I am sharing in the midst of women's retreat. ఈ మొట్టమొదటిసారిగా ఈ స్త్రీల యొక్క కూడికలో నేను నిలబడుతున్నాను. So I was asking the Lord, give me the boldness to stand in front of you and share what God spoke to me. మీ ముందర నిలబడి ధైర్యంగా దేవుని మాటలు చెప్పడానికి పంచుకోవడానికి దేవుని సహాయం ఇమ్మని అడుగుతున్నాను. I look to the Lord before I start this session. నేను దీన్ని ప్రారంభించక ముందు దేవుని వైపు చూస్తున్నాను. ప్రేమ కలిగినటువంటి ఘనమైన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మా మధ్యలో ఉండినందుకు, మీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్త్రీలమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మా విషయంలో మీకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు, స్పెషల్ పర్పసెస్ అండ్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు తండ్రి నాయన, నీ దాసురాలు నల్లిని మీ ఆత్మతో అభిషేకించి ఈ ప్రాక్టికల్ సెషన్లో మీరే తండ్రి నాతో మాతో మాట్లాడమని, నీ బిడ్డను సిలువ చాటును దాచి మీ మాటలు అందింపచేయమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. So this is a very big session, but I will just rush and complete it. ఇది చాలా పెద్ద సెషన్, కానీ చాలా త్వరితంగా చాలా క్లుప్తంగా నేను చెప్పగా చూస్తాను. So we'll see, if God willing, next time we can explain it very clearly. ఎస్, వేలైతే దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం మేము కలిసినప్పుడు మీతో క్లియర్గా పంచుకుంటాం. In this current generation or the trend, we all focus on vitamins. ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచంలో మనము చాలా మట్టుకు దేని మీద, ఎక్స్క్యూజ్ మీ, Vitamins. యా, విటమిన్స్ మీద చాలా ఎక్కువ. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, డి విటమిన్, తర్వాత B12 అని ఈ దినాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. So how much are we focusing on spiritual vitamins? ఎంతమంది ఆత్మీయ విటమిన్ల మీద మీరు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటున్నారు? Medically, we see vitamin A, B, C, D. మరి వైద్యపరంగా ఏ విటమిన్, బి విటమిన్, డి విటమిన్ అని అన్నీ చెప్పుకుంటూ ఉంటాం. But do you ever know that there is vitamin A, B even spiritually? మరి ఆత్మీయంగా కూడా ఏ విటమిన్, బి విటమిన్ అని మీకు తెలుసా? So you see the presentation where it says spiritual food versus spiritual vitamins. ఆత్మీయమైనటువంటి విటమిన్ల గురించి 4 వాక్యాలు ఉన్నాయి. So when we look at vitamin A, ఏ విటమిన్ యొక్క పరిస్థితి మనం చూసామంటే, in the food that we take, there are many things in vitamin A. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ యొక్క ప్రత్యేకత ఎంతో ఉంది. It says it improves our vision. అది మన కంటి చూపును మెరుగుపరుస్తుందని. It says it boosts our immunity. మన ఇమ్యూనిటీని పెంచుతుందని. And women like us always focus on our beautiful skin. మన చర్మాన్ని కూడా మనం ఆడలంగా స్కిన్ మీద ఎక్కువ జాగ్రత్త ఉంటుంది దాని విషయం. We always focus and use so many things to beautify our skin. మన అలంకారాన్ని చక్కగా చేసుకోవడానికి మనం ఏమేమో ఉపయోగిస్తుంటాం. But God says, దేవుడు ఏం చెప్తాడంటే,
there is spiritual vitamin A. ఆత్మీయ రకమైనటువంటి విటమిన్ ఏ ఉందని దేవుడు చెప్తున్నాడు. If you read 1 John 2:27, మొదటి యోహాను పేత 2:27, 2:27 vitamin A spiritually is anointing from God. విటమిన్ ఏ ఆత్మీయంగా ఏంటంటే దేవుని అభిషేకం. And when we are anointed, we are alert. ఎప్పుడైతే దేవుడు మనల్ని అభిషేకించాడో అప్పుడు చాలా అలర్ట్గా ఉంటాం. When we are anointed, we see God. మనం ఎప్పుడైతే అభిషేకించబడ్డామో అప్పుడు దేవుని చూడగలుగుతాం. When we are anointed, our vision is very clear. మనం ఎప్పుడు అభిషేకించబడతామో అప్పుడు మన దృష్టి, ఆత్మీయ దృష్టి How will we get this anointing? ఏ విధంగా మనం ఈ ఆత్మాభిషేకాన్ని పొందుకోగలం? We have to look to the Lord. మనం దేవుని వైపు చూడాలి. We have to accept Lord Jesus Christ. మనం దేవుణ్ణి హృదయపూర్తిగా అంగీకరించాలి. As women, God has given us the burden to pray more. స్త్రీలంగా మనము ప్రార్థించేటువంటి అనేకుల కొరకు ప్రార్థించేవారిగా చేశాడు. Akka shared in the morning that so many women in the word of God are prayerful women. మనము ఉదయకాలంలో చూసినట్లుగా ఎంతో మంది స్త్రీలు ప్రార్థించే తల్లులుగా ఉన్నారని చూసాం. One of the best characters that I like in women is Ruth and Deborah. నాకు ఇష్టమైనటువంటి రెండు ఏమంటే రూతు, దెబోరా. Ruth was so obedient. రూతు చాలా విధేయురాలు. And that's what she was blessed. That's what she was blessed. అందుకే ఆమె ఆశీర్వదింపబడింది. Deborah was a right judge. దెబోరా న్యాయాధిపతి, మంచి న్యాయాధిపతి. Do we ever think of all these sisters who are written in the holy book? మరి ఇలాంటి స్త్రీలు మన బైబిల్లో రాయబడింది మనం ఎప్పుడైనా ఆలోచించామా? So to look to God and to look to the word of God, our vision should be very clear. మనం దేవుని వైపు, దేవుని వాక్యం వైపు మనం చూసామంటే మన దృష్టి మరలిస్తే అప్పుడు మనము నిజంగా దేవునికి ఇష్టంగా ఉండగలం. For which we need vitamin A anointing of God. దీనికంతా కూడా మనకు విటమిన్ ఏ అంటే ఆత్మీయ అభిషేకం అవసరం. So as I said, we'll read one verse, 1 John 2:27. మొదటి యోహాను పత్రిక 2:27. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. Ephesians 1:18. ఎఫెసీయులు 1:18. తీసిన వాళ్ళు త్వరగా చదవండి, మనకు టైం చాలా తక్కువ ఉంది. ఎఫెసీయులు 1:18. So here it says that the eyes of your heart may be enlightened. మన హృదయముల యొక్క కను దృష్టి అది వెలిగించబడాలి. So when it is enlightened, our vision is very clear. అవి ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడు మనము చక్కని దృష్టి కలిగి ఉంటాం. Our sight is very clear. మన దృష్టి చాలా క్లియర్ గా ఉంటది. We will see right things and not wrong things. మనం అప్పుడు సరైన విషయాలే చూస్తాం కానీ తప్పువి చూడం. We will be aligned with God's vision. దేవుని యొక్క దృష్టితో మనం కూడా సమానంగా ఉంటాయి మన దృష్టి. So now you say, which vitamin is important in your life? Vitamin A like papaya and other things, or vitamin A of anointing? అభిషేకము విటమిన్ ఏ కావాలా, లేకపోతే ఏదో పపాయ, క్యారెట్ ఇలాంటివి తింటే విటమిన్ ఏ వస్తుంది? ఏది ఇంపార్టెంట్? Atmiya vitamin? Yes or no?
నేను ఒక్కదాన్ని మాట్లాడితే మాట్లాడలేను. ఓకే, మీరు కూడా నాతో మాట్లాడుతూనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో విటమిన్ బి, నెక్స్ట్ విటమిన్ బి. మెడికలీ ప్రొడ్యూసెస్ ఎనర్జీ. వైద్యపరంగా అది శక్తిని ఇస్తుంది. బి కాంప్లెక్స్ ఇస్ లెస్ ఇన్ యువర్ బాడీ. ఒకవేళ బి కాంప్లెక్స్ మన దేహంలో తక్కువ You say take so many B complex tablets. అప్పుడు మన బి కాంప్లెక్స్ టాబ్లెట్లన్నీ మిగులుతుంటాయి. When there is deficiency of B complex, బి కాంప్లెక్స్ యొక్క బి కాంప్లెక్స్ డిఫిషియన్సీ తక్కువ అయితే your brain will not work, మీ మెదడు పనిచేయదు, your nerve will not work, మీ నర్వ్స్ పనిచేయవు, all the important, your heart will not work. తర్వాత మన హార్ట్ కూడా సరిగ్గా పనిచేయదు. So your heart should work, your heart should work, మీ హృదయం పనిచేయాలా, everything will work. అప్పుడు అన్ని పనిచేస్తాయి. So vitamin B deficiency spiritually, ఆత్మీయంగా విటమిన్ డి తక్కువైతే, what is vitamin B spiritually is the bread of life. what is it? Bread of life. Right. బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవ అంటే దేవుని వాక్యం అనేటువంటి ఆహారం. John 6:35. యోహాను 6:35. So he is the bread of life. ఆయనే జీవాహారం. So that bread of life we need. అటువంటి ఆ జీవాహారం మనకు అవసరం. Without that bread of life we cannot survive. ఆ జీవాహారం లేకుండా మనము జీవించలేము. Our brain will not function, మన మెదడు పనిచేయదు, our heart will not work. మన హార్ట్ కూడా పనిచేయదు. We will be dead people without all this working in our body. మన జీవితంలో పనిచేసేటువంటి ఈ ఆర్గన్స్ అన్నీ కూడా ఇంకా పనిచేయవు, మనము చచ్చిపోయిన వాళ్ళతో సమానం. So do you want to be a dead person or a lively person? నీవు చచ్చిపోయిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా, జీవము కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా? If you want to be a lively person, you have to have the bread of life in your life. నువ్వు జీవించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలంటే నీకు ఆత్మీయమైనటువంటి ఆహారము అవసరము. The word of God. దేవుని యొక్క వాక్యం. How much are you spending? How much time are you spending meditating on the word of God? దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఎంత సమయం ఉపయోగిస్తున్నావు? We cannot step out without meditating the word of God. దేవుని వాక్యం ధ్యానించకుండా బయటికి అడుగు వేయకూడదు. We cannot start our day without reading the word of God. మన దినాన్ని దేవుని వాక్యం లేకుండా మొదలు పెట్టకూడదు. That is the breath. అది మనకు జీవం కావాలా, That is the bread. అదే మనకు ఆహారం కావాలా. Any deficiency in our body, ఎలాంటి మరి డిఫిషియన్సీ ఏర్పడినా కూడా well educated people will Google search. మంచిగా చదువుకున్న వాళ్ళైతే గూగుల్ సెర్చ్ చేస్తారు. What food if I take I'll be healthy. నేను ఎలాంటి ఆహారం తీసుకుంటే నేను ఆరోగ్యంగా ఉండగలను. But are you searching the scriptures? అయితే మీరు దేవుని వాక్యాల్లో వెతుకుతున్నారా? Look, are you deficient in vitamin B, the bread of life? వైటమిన్ బి యొక్క లోపము మీలో ఉందా? మీలో ఉందా? If at all, if this vitamin B is in your body, you are a blessed person. నీ శరీరంలో వైటమిన్ బి ఉందంటే నువ్వు నిజంగా ఆశీర్వదింపబడినటువంటి The వాళ్ళ. bread of life and whatever God is speaking to you, and if you are able to clearly visualize God or see the vision of God, the anointing of God, if you have experienced, then definitely you will be a blessed person. నువ్వు ఎప్పుడు ఆశీర్వదింపబడిన దానిగా అవుతావంటే నువ్వు దేవుణ్ణి చూడగలవు. దేవుడు నీలో ఆ విటమిన్ బి యొక్క లోపాన్ని సరిదిద్ది నువ్వు ఆయన్ను సరిగ్గా చూడబడటానికి ఆ వాక్యము జీవం అనేటువంటి ఆహారము నీకు సహాయపడుతుంది. That's what Psalmist David in Psalms 103:2 he says, "Bless the Lord, O my soul, forget not all his benefits." నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకమనే కీర్తన గ్రంథకర్త చెప్తున్నాడు. If you have been blessed, you will never forget God. నువ్వు ఆశీర్వదింపబడితే ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోవు. When you will be blessed is when you experience the bread of life. ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా,
ఆ జీవాహారాన్ని ద్వారా నువ్వు బ్లెస్ ఆశీర్వదింపబడినావని. So the bread of life is your daily vitamin B supplement. జీవాహారం అనేది ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యమే. How many vitamins have we seen? ఎన్ని చూసాం మనం ఇప్పుడు? 2. So what is vitamin A? What is vitamin A? ఆత్మీయ నేత్రాలు తెరవబడాలా? ఓకే. ఎలా? దేవుని యొక్క అభిషేకం. మీరు చెప్పాలి, చెప్పకపోతే ఎట్లా? ఓకే. వైటమిన్ సి. ఇప్పుడు విటమిన్ సి గురించి చూద్దాం. ఇట్స్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది విటమిన్ సి చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అంటారు దాన్ని. మనకు మంచి డ్యూరింగ్ కోవిడ్ ఏమన్నారు? వైటమిన్ సి తీసుకోండి అని. కోవిడ్ వచ్చినప్పుడు ఏమని చెప్పారంటే విటమిన్ సి తీసుకోండి అని. ఎంతమంది ద షాపర్ పర్సన్ వుడ్ హావ్ ఎర్న్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ సప్లయింగ్ ఆల్ ది సప్లిమెంట్స్ ఆఫ్ వైటమిన్ సి అండ్ డి. ఆ దినాల్లో ఎంతోమంది ఈ విటమిన్ సిని తీసుకొని సప్లై చేశారు, తిప్పలేం. దట్ ఈస్ ది మెడికల్ పార్ట్ ఆఫ్ వైటమిన్ సి. అది వైద్య విధానంలో అది విటమిన్ సి అంటే. అగైన్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వైటమిన్ సి ఇస్ అవర్ స్కిన్. దానికి ముఖ్యమైనది ఏంటంటే చర్మం. సో వెన్ వి లుక్ అట్ ది స్పిరిచువల్ పార్ట్, ఆత్మీయ రీతిగా దాని గురించి ఆలోచిస్తే, కెన్ ఎనీవన్ గెస్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వైటమిన్ సి స్పిరిచువల్లీ? ఆత్మీయంగా విటమిన్ సి అంటే ఎవరైనా గెస్ చేయగలరా? ఫాస్ట్. నో, ఫాస్ట్ చెప్పండి, తప్పైనా పర్లేదు. విటమిన్ సి అంటే ఆత్మీయ రీతిగా ఏంటి? అయ్యో, వైటమిన్ సి శక్తి. ఆత్మీయంగా క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ వైటమిన్ సి. క్రీస్తు ప్రభువు మీలో ఇఫ్ గాడ్ ఇస్ ఇన్ యూ, దేవుడు నీలో ఉంటే, యు ఆర్ కరేజియస్, నీవు ధైర్యవంతురాలుగా ఉంటావు. యు ఆర్ కంపాషనేట్, నువ్వు దయగలిగి ఉంటావు. బికాస్ గాడ్ ఇస్ ఇన్ యూ అండ్ హిస్ లవ్ ఇస్ ఇన్ యూ. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు, ఆయన ప్రేమ నీలో ఉంది. When he is in you, you are very, very courageous. ఆయన నీలో ఉంటే నువ్వు ఎంతో ధైర్యవంతురాలిగా ఉంటావు. You can face any challenges in this world. నీ జీవితంలో వచ్చే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటావు. And you can say, I can do all things through Christ who strengtheneth me. అప్పుడు నువ్వు చెప్పగలవు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని. Philippians 4:13. ఫిలిప్పీయులు 4:13. Christ is in me. యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు. And I am courageous. నేను ధైర్యవంతురాలిని. Because of which, దానివల్ల I can do all things through Christ who strengtheneth me. నన్ను బలపరచును వాని బట్టి నేను సమస్తమును చేయగలను. He gives you strength in your weakest situation. నీ యొక్క బలహీనతలో ఆయన నీకు శక్తిని ఇస్తాడు. And in that weakest situation, when you look to God, that your vision is clear and you are with the bread of life, and here you are with full of joy. ఆయన ఇచ్చేటువంటి ఆ శక్తితో నీ కనుచూపు బాగుంటుంది, తర్వాత నువ్వు ధైర్యంగా ఉంటావు. అంతేకాకుండా నువ్వు ఆయన ఇచ్చినటువంటి ఆహారంతో శక్తివంతంగా ఉంటావు. And Christ has vitamin C in your body, in your life. You are very compassionate to one another. నీ జీవితంలో క్రీస్తు ప్రభు అనే విటమిన్ సి ఉంటే నువ్వు ఇతరుల ఎడల చాలా దయార్థ హృదయురాలై ఉంటావు. That compassion will make you as a witness for Lord Jesus Christ. అది యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చడానికి నీకు తోడ్పడుతుంది. And you will win souls for Christ. నువ్వు అప్పుడు యేసుక్రీస్తుకు ఒక రిసోర్స్గా, అంటే ఒక మంచి ఇవ్వగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. So you think, is vitamin C spiritually in my life? నా జీవితంలో ఆత్మీయంగా విటమిన్ సి ఉందా?
are you Christ child or are you the child of this world? ఈ లోకపు వ్యక్తివా లేక క్రీస్తు యొక్క వ్యక్తివా? Even after accepting Lord Jesus Christ, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా we lose this vitamin C. చాలా సార్లు మనం ఈ విటమిన్ సిని కోల్పోతుంటాం. We become very weak. మనం చాలా శక్తిహీనంగా తయారవుతాం. We don't want the bread of life. మనకు ఆయన యొక్క ఆహారం అక్కర్లేదు. We don't want vitamin A to see God. మాకు విటమిన్ ఏ అక్కర్లేదు దేవుని చూడటానికి. We fall down. అప్పుడు మనం పడిపోతుంటాం. Then what you have to do? అప్పుడు మనం ఏం చేయాలి? You have to come back, revive yourself, boost your spiritual life. నువ్వు తిరిగి వచ్చి నీ యొక్క జీవితాన్ని మళ్ళా ప్రోత్సహించుకోవాలి. After 40-45 women become very weak because their bone health becomes very weak. 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలు చాలా బలహీనంగా మారతారు. Don't look at me and say what is she talking about 40-45. I am 56 years old. నన్ను చూసేసి 40-45 ఇయర్స్ అని మాట్లాడుతున్నారు. కానీ నళిని Yes, Akka. 50? I am 56 years old. 56 years old. You can see her how energetic she is. So, I say I can do all things through Christ who strengtheneth me. నేను యేసుక్రీస్తు ప్రభు నాకు శక్తినిచ్చేటువంటి యేసుక్రీస్తుని బట్టి నేను అన్ని చేయగలను. I enjoy the bread of life. నేను దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని తీసుకుంటాను. I see Lord Jesus Christ. My vision is clear with Christ. నా యొక్క కనుదృష్టి బాగుంది. And that's what I can boldly say I am the child of God. నేను ధైర్యంగా చెప్తాను నేను దేవుని యొక్క కుమార్తెను అని. Spiritual vitamins in me. ఆత్మీయ యొక్క విటమిన్లు నాలో ఉన్నాయి. That's what I'm able to stand before you having all 3 major surgeries in my body. నా శరీరంలో 3 మేజర్ సర్జరీస్ శస్త్రచికిత్సలు జరిగినాయి. I always ask God, why did you give me this subject? నేను దేవుని అడుగుతాను ఇది యొక్క పాఠం నాకు ఎందుకు ఇచ్చావని. This subject is related to my personal life. నా శరీరానికి సంబంధించినటువంటి విషయం ఇది. Way back in 2002, 2002కు May 28th, మే మాసము 28వ తేదీ I underwent 6-hour surgery on my left ear. నా ఎడమ చెవిలో 6 hours surgery. 6 hours అంటే 6 గంటల చికిత్స జరిగింది. Doctors said that I will survive only for 1 month. డాక్టర్స్ చెప్పారు నేను 1 నెల మాత్రమే జీవిస్తానని. But my heavenly Father who's kept right alive in front of you after 20-25 years of my surgery. సర్జరీ అయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత నా దేవుడు నన్ను సజీవంగా మీ ముందు నిలబెట్టాడు. Why? Because I enjoy all the spiritual vitamins. ఎందుకంటే ఆ స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటి విటమిన్లన్నిటిని నేను And along with Psalmist David, I say, bless the Lord, O my soul, and forget not all his benefits. కీర్తన గ్రంథకర్తలతో పాటు నేను కూడా చెప్తాను ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవద్దు. And in 2005 December, I underwent a surgery on my stomach. 2005. ఓకే 2005వ సంవత్సరంలో నా కడుపు భాగంలో కూడా శస్త్రచికిత్స అయింది. So I had a umbilical hernia surgery. A mesh was placed in my stomach. నా శరీరంలో నా కడుపులో ఒక మెష్ పెట్టారు. So this is Lord who gave me the strength to face all those physical challenges, and today I am enjoying spiritual vitamins with all the spiritual challenges I also have faced, and I overcame that because of all the spiritual vitamins. ఈ స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటి విటమిన్ల ద్వారా బాహ్యంగా భౌతికంగా నా సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా ఆత్మీయంగా కూడా నేను ఆ ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి దేవుడు సహాయపడుతున్నాడు. So there is one last vitamin, vitamin D. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉండేటువంటి విటమిన్ వైటమిన్ డి. Vitamin D deficiency, you go and sit in the sun and experience that early morning sunlight. మామూలుగా ఉదయకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు సన్లైట్లో కూర్చుంటే విటమిన్ డి వస్తుంది అంటారు. But how many of us just think, am I in that still darkness or is Christ light shining on me?
ఎంతమంది మీ చీకట్లో ఉంటున్నాము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ వెలుగు మనలో ప్రవేశించకుండా. His divine light, is it in your life? ఆ యొక్క దైవికమైనటువంటి వెలుగు నీలో ఉందా? Are you looking at him? Is his radiant face shining on you? ఆయన ప్రకాశవంతమైనటువంటి ముఖాన్ని చూడటానికి ఆయన వైపు నీ కన్నులెత్తున్నావా? Are you on your knees looking for his light? నీ మోకాల జీవితంలో ఆయన యొక్క వెలుగును చూస్తున్నావా? Are you having your quiet time regularly? నీ యొక్క మౌన ధ్యాన సమయం ప్రతిరోజు కూడా కలిగి ఉంటున్నావా? Are you spending time in your presence for your family? In his presence? దేవునితో పాటు నీ కుటుంబంతో సమయం గడుపుతున్నావా? Is this vitamin D on your life or on your family, focusing completely amongst your family and even when you are in the midst of others? నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్య నీ కుటుంబంలో నీ విటమిన్ యొక్క ఆత్మీయమైన విటమిన్ డి వెలుగుతూ ఉందా? Are you able to stand strong in Christ? యేసుక్రీస్తు ప్రభులో నువ్వు బలంగా నిలబడగలుగుతున్నావా? Are you feeling very weak and fatigued? నువ్వు ఏదో అంత కోల్పోయినట్లుగా చాలా వీక్గా ఫీల్ అవుతున్నావా? So if this light is not in your life, నీ జీవితంలో ఈ వెలుగు లేకపోతే, not the sunlight, అంటే సూర్యరశ్మి కాదండి, Christ is the light, క్రీస్తు ప్రభువే ఆ వెలుగు, and that light should be in you. ఆ వెలుగు నీలో ఉండాలి. If that light is in you, ఆ వెలుగు నీలో ఉంటే you are strong, అప్పుడు నువ్వు బలంగా you ఉంటావు. are not weak, అప్పుడు నువ్వు బలహీనంగా you ఉంటావు. can jump. You can jump is you can overcome every temptation. నువ్వు గెంతేయగలవు, నీకు వచ్చేటువంటి శోధనలన్నింటినీ కూడా తప్పించుకోగలవు. And people who see you will see Christ in you. నిన్ను చూసే ప్రజలందరూ నీలో యేసుక్రీస్తును చూడగలుగుతారు. You will be a separated person, నువ్వు అప్పుడు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు. not like the world, లోకస్తుల మాదిరి కాదు, but you will be a chosen person. నీవు ఎన్నికైన వ్యక్తిగా. Then you will say from Psalms 27:1, 27వ దావీదు కీర్తన 1వ వచనం the ప్రకారం, Lord is my light and my salvation. దేవుడే నా వెలుగు నా రక్షణ. So I wanted all of you to think of all these 4 vitamins. ఈ 4 విటమిన్ల గురించి మీరందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. Just spend few minutes after you go home. మీ ఇంటికి వెళ్ళాక కొన్ని నిమిషాలు మీరు దేవుని దగ్గర కనిపెట్టండి. Think over of today's all the 4 vitamins. ఈ 4 విటమిన్ల సంగతి ఆలోచించండి. How much am I focusing on worldly vitamins and spiritual vitamins? ఎంత వరకు నేను ఈ లోక సంబంధమైనటువంటి విటమిన్ల గురించి ఆలోచిస్తున్నాను, Am I able to see? సంగతుల గురించి ఆలోచిస్తున్నాను. Is my vitamin A vision? Am I able to see God? నా విటమిన్ ఏ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడగలుగుతున్నానా? Am I able to be bold? నేను ధైర్యంగా ఉండగలుగుతున్నానా? Is Christ in me? యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడా? Am I shining for Lord Jesus ఆయన Christ? కొరకు నేను వెలుగుతున్నానా? Is there any deficiency in your life? ఎక్కడైనా అది ఆ విటమిన్ లోపిస్తే, Spiritual deficiency. ఆత్మీయమైనటువంటి లోపన, I am able to stand నేను నిలబడగలను. with all the health problems. అన్ని శరీర అనారోగ్యాల నుంచి That's gone. అవన్నీ పోయేసాయి. Today ఇప్పుడు I am active. నేను ఇప్పుడు because of all those 4 vitamins in my body. బికాజ్ అంటే ఆ 4 విటమిన్లు నా శరీరంలో ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఆరోగ్యవంతంగా మీ ముందు. Do you also want to enjoy the same? మీరు కూడా ఆ విధంగా మీ జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటే, So wherever you are deficient, ఎక్కడ నీకు లోపం ఉంది, there you go, be on your knees and ask the Lord to give that supplement. మీరు మోకాల్లోని అవి ఇవ్వగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొద్ద ఆ సప్లిమెంట్స్ ఏవో అవి తీసుకోవడానికి ప్రయత్నించండి. It is not that I'm just telling for the glory of God. I am only sharing for the glory of God. నేను దేవుని మహిమార్థమయ్యే ఇది పంచుకుంటున్నాను. Akka knows what I am going through at the background. నాకు తెలుసు తను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తుందో. And I am joyful. కానీ నేను సంతోషంగా ఉన్నాను. Why? ఎందుకు తెలుసా? Vitamin C first.
బికాస్ ఆఫ్ వైటమిన్ సి, అంటే విటమిన్ సి వల్ల, అంటే క్రీస్తు వల్ల నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. Yes, and because of that I am able to stand strengthy. దానివల్లే నేను బలంగా మీ ముందు నిల్చుంటున్నాను. This subject is a very vast subject, as I told. ఇది చాలా పెద్ద అంశము. I squeeze it to a very small section. దీన్ని చాలా కుదించి మీ దగ్గర తీసుకొచ్చాను. So God willing, you pray that I come back and share it in a vaster part. దాని యొక్క కొనసాగింపును దేవుని చిత్తం అయితే మరొకసారి మీ ముందుకు వచ్చినప్పుడు పంచుకుంటాను. I request you to kindly pray for me. నా కొరకు ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతున్నాను. My name is Nalini. నా పేరు నళిని. I have 2 children. నాకు 2 పిల్లలు, Sharon and Reuben. షారోన్ అండ్ రూబెన్. And my husband's name is Narendra. నా భర్త పేరు నరేందర్. God has chosen us and we are serving wherever we get that, wherever God calls to serve Him. దేవుడు ఎక్కడ మమ్మల్ని నుంచి ఆయన కొరకు వాడబడగలమో అక్కడ వాడబడుతున్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. We have a small activity. Yeah, just little pray, Shivla, then you. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం మనకి ఏది అయితే తక్కువగా ఉందో దాని విషయమై ప్రార్థన చేసుకోండి. మీకు ఏది తక్కువగా ఉందో, ఏది లోటు ఉందో, మీరు ఏ విషయాలు నిలబడలేకపోతున్నారో బోధన సేవకురాలు ఎక్కడున్నా వచ్చి ప్రార్థన చేస్తారు. బోధన సేవకురాలు ఎక్కడున్నా త్వరగా రావాలి. దయచేసి లేట్ అవుతా ఉంది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల నా ప్రియపల తండ్రి, నీ పాల్గొన చెల్లించుకున్నాను స్వామి. ప్రాక్టికల్ టాక్లో ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, వందనాలు. ఇప్పుడు కూడా ముందున్న సమయం కూడా దీవెనకరంగా చేయమనిలో ప్రార్థిస్తూ ప్రతి సెక్షన్ మాకు ఆశ్చర్యకరంగా చేయమని, నీ బిడ్డలు ఏమాత్రం కూడా నిద్ర మత్తులోకి వెళ్ళకున్నట్లు మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి కూర్చున్నాను తండ్రి, ఆమేన్. ఒక ½ అన్ అవర్ మాత్రమే ఈ యాక్టివిటీ. మీరు డిలే చేయకుండా తొందరగా 4 గ్రూప్స్కి ఒక్కొక్క యాక్టివిటీ ½ అన్ అవర్లో నేను కంప్లీట్ చేసే, లేకపోతే అక్క నాకు మా సండే స్కూల్ హెడ్, సో రైట్ టైం నేను ఇచ్చేయాలి. నేను